అండి అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటుంది భారతి. చూడండి, మీషో బట్టలన్నీ మా ఇంట్లోనే ఉంటాయి. ఒక షర్ట్ కొంటారు, పక్క పడతారు. ఊరి నుంచి వచ్చిన బట్టలు కూడా మడతెట్టుకోలేదు. చూడండి, ఎక్కడే పాడేశారు మా పిల్లలు. బట్టలైనా మడత పెట్టుకుని సదురుతారు, అది లేదు. అదే వస్తుంది, అదే చేసుకుంటుందండి. ఇవన్నీ చూస్తుంటే నాకు జ్వరం వస్తుందండి. ఇవన్నీ ఎప్పుడు మడతెట్టను చెప్పండి. ఊరెళ్ళి వారం అవుతుంది, వచ్చేటప్పటికి ఇలా అయిపోయింది ఇల్లు మొత్తం. ఇలా చేసి పెట్టారు మా ఇల్లు మొత్తం. ఇవ్వండి, అక్కడే 4 రోజుల నుంచి ఎన్ని సదురుదాం అనుకుంటున్నా, ఎండకు ఓపుకుంటున్నా, సదరలేకపోతున్నా. వంటగది చూసారా, వంటగదిలో అంటుకుతున్నా, మెంటలు వస్తుంది. మామూలుగా మెంటలు రావట్లా. ఈ గిన్నెలన్నీ ఏం చేయనండి, అన్నీ తోమాలి, దులపాలి. గోంగూర కొద్దాం అనుకుని నిన్ననగా తీసుకున్నా. నేను చూడండి, గోంగూర అక్కడ పెట్టేసి అంట్లు కడిగి క్యారేజీలు కట్టాడు. పొద్దున్న నీరసం వచ్చింది, ఎండ మామూలుగా వేయలేదండి. ఆ ఎండకి నీరసం వచ్చి పొడుగుని పోయిన, గాలి కూడా లేదు. పొద్దున్న చక్క దుప్పట్లన్నీ ఉతికి అన్నీ చేసేద్దాం అనుకుంటా. చేనుగొండి గ్యాస్ పోయి కడగాలి. చూసారు ఎలా ఉందో, ఎన్ని తోమి చక్కగా పెట్టాలి. ఇది రైస్ కుక్కరు. ఏం చేస్తాం ఇక, ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఏం చేస్తామండి, ఇంతంత బాధగా. బయట చూడండి, ఒక కుప్ప ఉంది. చెప్పే కదా, మీషో అంతా మాదే. ఇంకా ఎన్ని ఒక షర్ట్ బాగుంటే ఇంకో షర్ట్ బాగాలేదు బుక్ చేసుకుంటారు. ఇది బాగోలేదని, అది బాగోలేదని. డబ్బులు కష్టపడితే తెలుస్తుందండి. 100 రూపాయల కోసం మనం ఎన్నో బాధలు పడతాం. ఈ పిల్లలకి ఏం తెలుసు, నాకు ఈ సొక్కా బాగలేదు, ఇంకో సొక్కా కావాలి. మనం ఎన్ని బాధలు పడినా కొంటాం. కొన్నాక బట్టలు మూటలు అయిపోతాయి. ఇవన్నీ మడతెట్టేటప్పుడు ఫ్యానం మీదకి వస్తుంది. ఏమోనండి బాబు. ఇక బీరువా చూసారు ఎలా ఉందో, దీనిపైన ఒక కుప్ప పెట్టారు. అగో మా పెద్ద బాబు అక్కడ ఒక కుప్ప పెట్టాడు, ఇక్కడ ఒక కుప్ప. చూడండి, ఈ వంటగదికి రావాలంటే నిజంగా జ్వరం వస్తుందండి. ఎన్ని ఎప్పుడు తోముకుంటానంటారు, ఎన్ని చేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఒక కుప్ప. చెప్పే కదా, మీషో అంతా మా ఇంట్లోనే ఉంది, ఎక్కడా లేదు. ఈ సెట్ బాగాలేదు, ఆ సెట్. ఇక ఇన్ని అయిపోతాయండి బట్టలు. ఒక్క 10 రోజుల్లో 20 రోజుల్లో మొత్తం నింపి పెడతారు. ఇవి వేసుకుంటారు, ఆడ పాడేస్తారు. ఉతుకుతాం, ఆడ పాడేస్తాం. ఎన్ని మడత పెట్టేటప్పటికి నా ప్రాణం తోక్కొస్తుందండి, మామూలుగా కాదు. సరేనా? చూడు ఫ్రెండ్స్, మరి ఇలా ఉంది మా పరిస్థితి. ఏమోనండి, ఇవన్నీ చేసేటప్పటికి ముందేమో కానండి, ఏ పని చేయబోయినా సరే జ్వరం వస్తుందండి బాబు. ఇవన్నీ చూసేటప్పుడు దగ్గరికి వెళ్తున్నాం, చేద్దాం అనుకుంటున్నా, చూస్తున్నా 5 నిమిషాలు కూర్చుంటున్నా. ఇవన్నీ ఇప్పుడు మొదలెడతాను, నాకే సిరాకు వస్తుంది. ఇప్పుడు చేసేసి ఎన్ని మడత పెట్టి ఎన్ని తోమేసి ఎన్ని చక్క పెడతానండి. సరేనా? మీరైనా ఏం చేస్తారులే. అందరిలా ఉండే బాధలు ఇంతేనామో, అంతేనా? అంతే.